బీహార్ శాసనసభకు ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ పోలింగ్ తేదీలు ఇతర వివరాలను వెల్లడించారు. బీహార్లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6న తొలి దశ, నవంబర్ 11న రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. राजनीतिक दलों को भी दी गई 1 अगस्त से लेके 1 सितंबर तक क्लेम्स एंड ऑब्जेक्शंस का पीरियड रहा, जिसमें जिसको भी, चाहे वो मतदाता हो, चाहे वो राजनीतिक दल हो, चाहे उनके बूथ लेवल एजेंट्स हो, उनको क्लेम्स एंड ऑब्जेक्शंस देने का भरपूर समय दिया गया और उसके बाद पात्रता का परीक्षण हुआ और 30 सितंबर को फाइनल मतदाता सूची प्रकाशित कर दी। फाइनल मतदाता सूची भी सभी राजनीतिक दलों को दी जा चुकी है और अभी भी अगर उसमें कोई भी इलेक्टोरल रजिस्ट्रेशन ऑफिसर से कोई गलती रह गई हो तो उसके ऊपर जिला अधिकारी के पास अपील फाइल की जा सकती है और साथ ही साथ किसी का नाम अगर छूट गया हो तो वो नॉमिनेशन के 10 दिन पहले तक जुड़वा सकता है। नॉमिनेशन समाप्त होने पर जो भी मतदाता सूची फाइनल होगी उस पर चुनाव होंगे और उसके उपरांत कोई भी नाम जोड़ा नहीं जा सकता। चुनाव आयोग एक संवैधानिक संस्था है और चुनाव के अपने संवैधानिक कर्तव्य को 2 चरणों में निभाती है। पहला चरण मतदाता सूची बनाना और दूसरा चरण चुनाव कराना। जैसा कि आप सबको पता है, 24 जून 2025 से शुरू हुए विशेष गहन परीक्षण के दौर में मतदाता सूची का शुद्धिकरण किया गया। इन्यूमरेशन का पीरियड 24 जून से 25 బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు 38, ఎస్టీ రిజర్వ్డ్ 2 సీట్లున్నాయి. బీహార్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్ల మంది ఉండగా అందులో పురుష ఓటర్లు 3.92 కోట్లు, మహిళా ఓటర్లు 3.50 కోట్ల మంది ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, కొద్దిసేపు క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా బీహార్ లో 2 విడతల వారికి కూడా ఈ యొక్క ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉంటే 243లో 2 ఎస్టీతో పాటు 38 ఎస్సీ స్థానాలు కూడా జరిగింది. 243 జనరల్ స్థానాలు కూడా ఉన్నట్టు కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా కొద్దిసేపు క్రితం ప్రకటన కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే బీహార్ సంబంధించి ఎన్నికలపైనే ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బీహార్ పైన ఫోకస్ పెడుతూ అక్కడ ప్రచారాలు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి నవంబర్ 6న ఈ యొక్క ఎన్నికలు కూడా జరుగుతాయి. నవంబర్ 11న బీహార్ సంబంధించి ఎన్నికలు కూడా జరుగుతాయి. కాబట్టి ఫలితాలు నవంబర్ 14వ తారీఖున కూడా ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 6, 11 2 సార్లు 2 విడతల్లో ఈ యొక్క ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ యొక్క ప్రకటన కూడా చేపట్టినటువంటి పరిస్థితి జరుగుతుంది. ఒకవైపు బీహార్ తో పాటు మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి జుబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఆ తేదీని కూడా ఖరారు కూడా చేయడం జరిగింది. జుబ్లీహిల్స్ ఉప ఎన్నికకి మాత్రం నవంబర్ 11న ఈ యొక్క ఎన్నిక కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఈ యొక్క షెడ్యూల్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా విడుదల కూడా చేయడం జరిగింది. నవీన్, బీహార్ ఎన్నికలకు ఈసీ ఏ విధంగా సన్నద్ధం అవుతుంది? ఇప్పటికే అంటే ఎలక్షన్ మాత్రం స్పష్టంగా కొన్ని నిబంధనలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఆ రోజు పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆ భద్రత కావచ్చు, ఇంకా అనేక అంశాలపై కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు గతంలో జరిగినటువంటి ఎన్నికల మిగతా రాష్ట్రాల్లో జరగబోయేటువంటి ఉప ఎన్నికలతో పాటు బీహార్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం దాదాపు కొన్ని నిబంధనలు కూడా కొత్తగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పోలింగ్ బూత్ దగ్గర ఉన్నటువంటి ఏజెంట్లకు సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు నకిలీ ఓట్లు లేకుండా చూసేటువంటి విధంగా సీల్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈసారి పకడ్బందీగా కూడా ఎన్నికల అధికారులు ఆ బీహార్ లో కూడా అక్కడ పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు, సంబంధించినటువంటి లిస్టు సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రాంతీయ పార్టీలతో పాటు బీహార్ లో ఉన్నటువంటి ఆ పార్టీ ముఖ్య నేతలతో కూడా ఎలక్షన్ కమిషన్ కూడా భేటీ అయిన తర్వాతనే ఈ యొక్క షెడ్యూల్ కూడా విడుదల కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.
आयोग एक संवैधानिक संस्था है और चुनाव के अपने संवैधानिक कर्तव्य को 2 चरणों में निभाती है। पहला चरण मतदाता सूची बनाना और दूसरा चरण चुनाव कराना। जैसा कि आप सबको पता है, 24 जून 2025 से शुरू हुए विशेष गहन परीक्षण के दौर में मतदाता सूची का शुद्धिकरण किया गया। इन्यूमरेशन का पीरियड 24 जून से 25 जुलाई तक रहा। 1 अगस्त को ड्राफ्ट सूची पब्लिश की गई और सभी राजनीतिक दलों को भी दी गई। 1 अगस्त से लेके 1 सितंबर तक क्लेम्स एंड ऑब्जेक्शंस का पीरियड रहा, जिसमें जिसको भी, चाहे वो मतदाता हो, चाहे वो राजनीतिक दल हो, चाहे उनके बूथ लेवल एजेंट्स हों, उनको क्लेम्स एंड ऑब्जेक्शंस देने का भरपूर समय दिया गया। और उसके बाद पात्रता का परीक्षण हुआ और 30 सितंबर को फाइनल मतदाता सूची प्रकाशित कर दी। फाइनल मतदाता सूची भी सभी राजनीतिक दलों को दी जा चुकी है और अभी भी अगर उसमें कोई भी इलेक्टोरल रजिस्ट्रेशन ऑफिसर से कोई गलती रह गई हो तो उसके ऊपर जिला अधिकारी के पास अपील फाइल की जा सकती है। और साथ ही साथ किसी का नाम अगर छूट गया हो तो वो नॉमिनेशन के 10 दिन पहले तक जुड़वा सकता है। नॉमिनेशन समाप्त होने पर जो भी मतदाता सूची फाइनल होगी उस पर चुनाव होंगे और उसके उपरांत कोई भी नाम जोड़ा नहीं जा सकता। चुनाव आयोग एक संवैधानिक संस्था है और चुनाव के अपने संवैधानिक कर्तव्य को 2 चरणों में निभाती है। पहला चरण मतदाता सूची बनाना और दूसरा चरण चुनाव कराना। जैसा कि आप सबको पता है, 24 जून 2025 से शुरू हुए विशेष गहन परीक्षण के दौर में मतदाता सूची का शुद्धिकरण किया गया। इन्यूमरेशन का पीरियड 24 जून से 25 जुलाई तक रहा। 1 अगस्त को ड्राफ्ट सूची पब्लिश की गई और सभी राजनीतिक दलों को भी दी गई। 1 अगस्त से लेके 1 सितंबर तक क्लेम्स एंड ऑब्जेक्शंस का पीरियड रहा, जिसमें जिसको भी, चाहे वो मतदाता हो, चाहे वो राजनीतिक दल हो, चाहे उनके बूथ लेवल एजेंट्स हों, उनको क्लेम्स एंड ऑब्जेक्शंस देने का सभी जिला कलेक्टर्स, एसपीज, आईजी, डीआईजीज, डीजीपी, चीफ सेक्रेटरी, डिविजनल कमिश्नर्स, एनफोर्समेंट एजेंसीज, सबके साथ सीएपीएफ्स के नोडल ऑफिसर्स, सबके साथ बैठकें हुई। और आपके माध्यम से बिहार की जनता को चुनाव आयोग ये बतलाना चाहता है कि इस बार बिहार के चुनाव न केवल मतदाताओं के लिए बहुत ही सुगम और सरल होंगे, न केवल पूरी चुनावी मशीनरी तत्परता के साथ मतदाताओं के साथ खड़ी रहेगी, न केवल लॉ एंड ऑर्डर की व्यवस्था पर पूर्ण निगरानी रखी जाएगी, बल्कि शांतिपूर्ण ढंग से, पूर्ण पारदर्शी तरीके से बिहार के होने वाले चुनाव शायद सबसे अच्छे चुनावों के रूप में परिलक्षित होंगे। ऐसी चुनाव आयोग की मंशा है। सभी जिला कलेक्टर्स, एसपीज, आईजी, डीआईजीज, बिहार में कुल 243 विधानसभा क्षेत्र हैं। इसमें अनुसूचित जाति के लिए 38 और अनुसूचित जनजाति के लिए 2 रिजर्व्ड हैं। एक ओवरव्यू अगर लिया जाए मतदाताओं का, तो कुल मतदाताओं की संख्या लगभग 7.42 करोड़ है, जिसमें कि मेल 3.92 और फीमेल 3.5 करोड़ हैं। सीनियर सिटीजन्स लगभग 4 लाख हैं। 100 वर्ष की आयु पूर्ण कर चुके मतदाता लगभग 14,000 हैं और फर्स्ट टाइम वोटर्स लगभग 14 लाख। जैसा कि आप सबको विदित है, इस बार चुनाव आयोग ने मतदाताओं की सहूलियत के लिए, उनकी सुविधा के लिए हर मतदान केंद्र पर 1200 से ज़्यादा मतदाता न हो, ऐसा लक्ष्य रखा है। इसके चलते पोलिंग स्टेशंस की संख्या में वृद्धि हुई और अब बिहार में 90,712 पोलिंग स्टेशंस हैं। बिहार में कुल 243 विधानसभा व्हीलचेयर की फैसिलिटीज भी दी जाएगी और अगर इनमें से कोई भी 85 प्लस के उम्र के अगर लोग हैं या 40% से ज़्यादा जिनकी डिसेबिलिटी है, अगर वो चाहें तो फॉर्म 12D भर सकते हैं और उसके उपरांत उन्हें होम वोटिंग की सुविधा भी दी जाएगी। बिहार के दौरे पर चुनाव आयोग ने जिला मजिस्ट्रेट्स को, सुपरिंटेंडेंट्स ऑफ पुलिस को और सभी एनफोर्समेंट एजेंसीज को सख्त निर्देश दिए हैं। 0 टॉलरेंस टू एनी वायलेंस, नो स्कोप फॉर एनी काइंड ऑफ इंटिमिडेशन और थ्रेट टू वोटर्स और कैंडिडेट्स।
CAPF will be deployed adequately and in advance as a confidence building measure. All officers to act in absolutely impartial way and easily accessible to all the stakeholders. के बारे में मैं आपको बाद में भी बताऊंगा. अगर कोई फेक न्यूज या मिस इन्फॉर्मेशन होती है, खास तौर से सोशल मीडिया या किसी भी और प्लेटफॉर्म पर, तो उस मिस इन्फॉर्मेशन को काउंटर किया जाएगा और स्ट्रिक्ट विजिल रखी जाएगी सारे चेक पॉइंट्स पर, जिससे कि ड्रग्स, लिकर और कैश का इलीगल ट्रांजैक्शन न हो पाए. बिहार के पूरी चुनाव का तंत्र है, उसके साथ मिलकर